తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త. డిఏ ప్రకటించిన డిప్యూటీ సీఎం ఈ ఏడాది జనవరి నుంచే అమల్లోకి వస్తుందన్న భట్టి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ అక్రమమన్న కేటీఆర్. సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నానంటూ మండిపాటు. పనికిరాని కేసులు బీఆర్ఎస్ నేతల మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని కామెంట్. హైదరాబాద్ మారేడుపల్లి జీహెచ్ఎంసీ పార్కులో యోగా డే వేడుక. పాల్గొన్న ఈటెల క్రికెట్ ఆడుతూ సందడి చేసిన ఎంపీ. ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర్ అక్రమాస్తులపై ఏసీబీ దర్యాప్తు ముమ్మరం. ఇవాళ రెండో రోజు విచారణ. ఇప్పటికే కీలక సమాచారం సేకరించిన దర్యాప్తు బృందం. పల్నాడు జిల్లాలో రప్పా రప్పా అనే ఫ్లెక్సీలు ప్రదర్శించని యువకులు అరెస్ట్. 14 రోజుల పాటు రిమాండ్. జిల్లా జైలుకు తరలింపు. విశాఖ యోగాంధ్రకు గిన్నిస్ రికార్డ్. ఒకేసారి 3 లక్షల మందికి పైగా ప్రజలతో యోగాసనాలు, ధ్రువపత్రాలు అందజేసిన గిన్నీస్ సంస్థ ప్రతినిధులు. గిన్నిస్ రికార్డ్ సృష్టించిన ఏపీ గిరిజన విద్యార్థులు. ఒకేసారి 25,000 మందితో సూర్య నమస్కారాలు. 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసిన స్టూడెంట్స్. తిరుపతి జిల్లా పాలకొల్లో భారీ అగ్ని ప్రమాదం. థర్మాకోల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు. దట్టంగా కమ్మేసిన పొగ. భయాందోళనలో స్థానికులు. జూరాల శ్రీశైలం ప్రాజెక్టులకు జలకళ. ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద. నిండు కుండను తలపిస్తున్న ప్రాజెక్టులు. యోగాంధ్ర సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో మోదీ, చంద్రబాబు సైకత శిల్పం. యోగాతో కలిగే లాభాలను వివరించిన హరికృష్ణ. నెల్లూరు జిల్లా కావలి ట్రైన్లో చోరీ. మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు ఎత్తుకు వెళ్లిన దొంగలు. 3 బోగీల్లో 40 గ్రాముల పసిడి అపహరణ. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు. అవార్డు రాదేమో అంటూ అమెరికా అధ్యక్షుడి అసహనం. ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి 2026కు పాక్ ప్రభుత్వం ప్రతిపాదన. భారత్లో ఏ దాడి జరిగినా పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందన్న రాజ్నాథ్ సింగ్.